గత సంవత్సరం క్రితం ప్రభుత్వ భూమిగా ఉన్న 9 ఎకరాలు ప్రైవేట్ భూమిగా ఎలా అవుతుందో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భావనఖ నర్మద మల్లికార్జునలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్కు డిమాండ్ చేశారు. బోయిన్పల్లిలోని ఎన్ఐఎంహెచ్ ముందు ఉన్న భూమి గత వారం రోజులుగా ఈ భూమి తమదేనని, చుట్టూ నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆయన అన్నారు. ఇస్తాము అని చెప్పారు. ఈ జాగా మీద పోయి ప్రభుత్వాన్ని మంత్రులను కూడా అడిగారు. మాకు గత 2 రోజుల నుంచి స్థానికులు ఫోన్లు చేస్తున్నారు. అన్న ఈడ ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అనుకున్నాము, ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేస్తారు కావచ్చు అనుకున్నాము, ఇచ్చిన హామీ ఇంద్రమ్మ ఇల్లు ఇగో అగో లిస్టులు తయారు చేస్తున్నారు, మాకు ఇక వస్తాయి అని మేము వాళ్ళ పత్రాలు, ప్రజాపాలన పత్రాలు అందరం కూడా ఫిల్అప్ చేసినాం, ఇళ్ళ కోసం కూడా పత్రాలు ఫిల్అప్ చేసినాం, మాకు ఇక ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి కావచ్చని ఈ సైట్ కాడ అందరు వేచి చూస్తే సడన్గా ఇవాళ సైట్ దగ్గర చూస్తే ఎవరు కూడా పోలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చి మేము ప్రెస్ మీట్ పెడదాం అనుకున్న పాపం స్థానిక పోలీసులు కూడా వచ్చే పరిస్థితి. ఎందుకు? ఎవరో ప్రైవేట్ వ్యక్తి తను నిర్మాణం చేసుకుంటే లోపల వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఎందుకు అంత పెద్ద అభద్రతా భావం ఎందుకు అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కనీసం దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ప్రభుత్వ జాగాలో ఇంద్రమ్మ ఇల్లు కోసం అడిగిన జాగాలో ఇవాళ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్, ఎందుకంటే 8 ఎకరాలు బోయిన్పల్లిలో ఇక్కడ అంటే 8 ఎకరాలు అంటే సుమారు ఎకరానికి 50 కోట్లు వేసుకున్నా 400 కోట్ల ఆస్తి అనుకుందాం. ఇంచుమించు 400 కోట్ల ప్రభుత్వ ఆస్తిలో ఇవాళ వీళ్ళు నిర్మాణం చేపడుతుంటే ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడరా? అధికారుల కళ్ళు కప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ సర్వే నంబర్ 57 మరి అదే విధంగా సర్వే నంబర్ 157/1 గా ఏ విధంగా చిత్రీకరించారో మరి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. నగర నడిపట్టున బోయిన్పల్లి మార్కెట్ పక్కకే ఇంత పెద్ద కోట్లాది విలువగల ప్రాపర్టీ, 8 ఎకరాల ప్రాపర్టీ మరి మెయిన్ రోడ్కి ఆనుకొని ఉండి అనేక మంది ఇక్కడ నుండి అధికారులు, పదాధికారులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏంది, మిగతా ప్రభుత్వ అధికారులు అయితే ఏంది, ఈ రోడ్డు పైన ఎప్పుడు నడుస్తూనే ఉంటుంటారు. ఏమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో ఏమి తెలుసలేదు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ యొక్క భూమిని ఇక్కడ భయానంగా సృష్టించి అనేక మంది